అందరికీ హాయ్ అండి, వెల్కమ్ టు బిందు శ్రీ వరల్డ్. అందరికీ ఉగాది శుభాకాంక్షలు. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, పండగ ఉన్నప్పుడు నేను ఎలా పనులు చేసుకుంటాను, ఎలా పనులు చేసుకుంటే తేలిగ్గా ఉంటుంది, అలాగే ప్రసాదాలు ఎలా ప్లాన్ చేసుకుంటే సింపుల్గా అయిపోతాయి, హడావిడి లేకుండా ఎక్కువ టైం పట్టకుండా మనకి త్వరగా పిండి వంటలు అయిపోవాలంటే ఏం చేస్తాను ఏంటి అన్నది ఇవాళ క్లియర్గా ఈ వీడియోలో చూపిస్తున్నాను. ప్రతి ఒక్కరికి ఈ వీడియో చాలా బాగా నచ్చుతుంది, చాలా బాగా యూజ్ అవుతుంది. ప్రతి ఒక్కరు కూడా స్కిప్ చేయకుండా చూడండి. అలాగే ఈ వీడియో నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ కామెంట్ మాత్రం చేయని మర్చిపోకుండాను. ఇంకెలాగో ఇల్లు మొత్తం క్లీన్ చేస్తున్నాను కదా అనేసి ఇంకా ఫ్రిడ్జ్ కూడా క్లీన్ చేయడం అయితే స్టార్ట్ చేస్తానండి. ఇంకా పైన ఫస్ట్ వచ్చేటప్పటికి ఫ్రీజర్ క్లీన్ చేస్తాను అనమాట. ఎందుకంటే ఫ్రీజర్లో కొంచెం ఎన్వి పార్ట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి అది క్లీన్ చేయడం ఎక్కువ టైం పట్టింది కాబట్టి ముందు అది చేస్తాను. అండ్ తర్వాత వచ్చేటప్పటికి కింద బాడీ అంతా ఇలా ఉందన్నమాట. ఇదంతా క్లీన్ చేయడానికి నాకు 2 hours పైనే పట్టిందనమాట. ఇది శనివారం నాడు షూట్ చేసిన వీడియో అండి. అసలు ఎంత చిరాగ్గా ఉందో ఫ్రిడ్జ్. అసలు ఇంకా పెద్ద ఫ్రిడ్జ్ కావాలి, ఇంకా పెద్ద ఫ్రిడ్జ్ కావాలి అని అనుకున్నాను, కానీ మెయింటైన్ చేయడం అయితే అంత ఈజీ కాదండి. ఫ్రిడ్జ్ సైజ్ పెరుగుతున్న కొలది కూడా దాని మెయింటెనెన్స్ కూడా పెరుగుతూ ఉంటుంది అనమాట. నేను ఈ ఫ్రిడ్జ్ తీసుకున్నప్పుడు చాలా ఎక్సైట్ అయిపోయాను, కానీ తర్వాత మెయింటైన్ చేసేటప్పుడు చాలా కష్టంగా అనిపిస్తూ ఉంది. ఏదైనా కానీ ఫ్రిడ్జ్ నీట్గా ఉంటేనే మన ఆరోగ్యాలు కూడా బాగుంటాయండి. ఇంకా నేనైతే ఈ మిస్టేక్ ఇంకెప్పుడు చేయకూడదు అనుకుంటున్నాను. ఎందుకంటే ఇంచుమించు 3 months నుంచి క్లీనింగ్ అయితే చేయలేదు. పైన క్లీన్ చేస్తూ ఉన్నాను కానీ డీప్ క్లీన్ అయితే చేయలేదు. వీక్లీ ఒకసారి అయితే నార్మల్గా క్లీన్ చేయండి, అండ్ 1 week ఒకసారి మొత్తం డీప్ క్లీన్ అయితే చేయండి అనమాట. నేనైతే ఈ విధంగా చేయాలనేసి ఇంకా రూల్ పెట్టుకున్నా. చాలా పనులకి ఇంట్లో కండిషన్ పెట్టుకున్నా, అలాగే ఫ్రిడ్జ్కి కూడా ఒక రూల్ అయితే పెట్టుకున్నాను అనమాట. ఇంకా ఇప్పుడు కిచెన్కి వచ్చేటప్పటికి చూస్తున్నారుగా, ఇంకా ఫ్రిడ్జ్ అది క్లీన్ చేశాను కాబట్టి చాలా వెజల్స్ అయితే వచ్చినాయి అనమాట. బాక్సులు, గిన్నెలు, డబ్బాలు బోల్ట్ అయితే ఫ్రిడ్జ్లో ఉన్నాయి. అవన్నీ కూడా వచ్చినాయి కాబట్టి బాగా ఎక్కువ సామానం అయిపోయినాయి కాబట్టి కూర్చుని తోవాలంటే కష్టం అనేసి ఇంకా బయట సవటాలు వేసేసుకున్నాను. చూస్తున్నారుగా, రాగి బింది, ఎత్తడి బింది, ఇంకా నీళ్ళు వాడకానికి అయితే ఇవైతే పెట్టేసుకున్నాను. ఇంకా పొయ్యేది కూడా క్లీన్ చేసి ముగ్గులు పెట్టేసుకుని చక్కగా నీట్గా వంటిల్లు అయితే చేసుకున్నాను. చిలకలాగుందండి నా వంటిల్లు. మొత్తం అంతా శుభ్రం చేశాక ఎంత హాయిగా ఉందో. ఇంకా డైనింగ్ టేబుల్ అది కూడా క్లీన్ చేయాలన్నమాట. ఇక ఎందుకంటే ఫ్రిడ్జ్లో ఉన్నాయన్నీ తీసి అక్కడ పెట్టాను కాబట్టి మొత్తం దాటికి ఉన్న జిడ్డు కూడా డైనింగ్ టేబుల్ పట్టింది. ఈ అంట్లు చూస్తున్నారా ఎన్ని ఉన్నాయో. పక్కింటోళ్ళు ఎదురింటోళ్ళు ఇది చేశాను అనుకుంటారు. ఇవన్నీ కూడా మా ఇంట్లో అంట్లో. ఇవన్నీ కూడా పొద్దున్న నుంచి మధ్యాహ్నం భోజనం అయ్యేలోపు, అంటే పొద్దున్న టిఫిన్ అయిన కాడి నుంచి మధ్యాహ్నం భోజనం అయ్యాక ఇన్ని అంట్లు వచ్చినాయి. అసలు ఇవన్నీ తోమటానికైతే 1 గంటకి స్టార్ట్ చేసిన దాన్ని 2:45 అంట్లు తోమడం అయినాయి అనమాట. ఇంకా అంట్లు తోమేసాక ఏంటంటే వాకిలు ఉడుచుకుని, మెట్లు కడుక్కుని, వరండా కడుక్కుని ఈ పనులన్నీ చేసేటప్పటికి నాకు నైట్ 9 అయిపోయిందండి. ఇంక 9 అయ్యాక ఇంకా భోజనాలు చేసి పడుకునేటప్పటికి 10 అయిపోయింది అనమాట. ఇంకెక్కడ పనులు అక్కడ మిగిలిన వదిలేసి పడుకుని ఇంకా పొద్దున్నే అర్లీగా లెగచ్చలే అనేసి ఇంకా అర్లీగా అయితే లేచాను అనమాట. అండ్ 3 o'clockకి లేచాను పొద్దున్నే. ఇంకా నేను ఎప్పుడు కూడా జీలకర్ర నీళ్ళు తాగటం స్టార్ట్ చేసామండి రీసెంట్గానే. ఇంకా జీలకర్ర నీళ్ళు కోసం అనేసి నేను నైట్ నానబెట్టుకున్నాను దాన్ని, కాకపోతే నైట్ మర్చిపోయాను అనమాట. ఇంకా అందుకోసమనే పొద్దున్న లెగ్గానే ఏంటంటే ముందు జీలకర్ర నీళ్ళు అయితే నానబెట్టేసుకుంటున్నా. ఈ జీలకర్ర నీళ్ళు నానే లోపుగా ఏంటంటే మిగిలిన పనులు చేసుకుని వచ్చి అప్పుడు జీలకర్ర వాటర్ అయితే కాచుకుందాం అనేసి ఇంకా ముందుగా ఏంటంటే 2 glasses వాటర్ తీసుకుని అందులో ఒక పెద్ద టేబుల్ స్పూన్ వామ్ అయితే వేసుకున్నానండి. అలాగే ఒక పెద్ద టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకున్నాను. ఈ 2 వేసుకున్నాక 1 inch దాల్చిన చెక్క అయితే వేసుకున్నాను అనమాట. ఇలా దాల్చిన చెక్క వేసుకుని దాల్చిన చెక్కను కూడా 4-5 ముక్కల కింద చిదుముకొని వేసుకుని ఇవి ఓవర్ నైట్ నానబెట్టుకుని ప్రొద్దున్నే 1 glass నీళ్ళు అయ్యేంత వరకు మరిగించాలి. అంటే మనం 2 glasses నీళ్ళు వేసుకున్నాం కాబట్టి 1 glass వాటర్ అయ్యేదాకా చక్కగా మరిగించుకుని ఆ వాటర్ తాగితే కనుక జీర్ణ వ్యవస్థ బాగుంటుంది. అలాగే వెయిట్ లాస్ బాగా అవుతారండి. నేను వెయిట్ లాస్ కోసం ఇప్పుడు చాలా రకాల ట్రై చేస్తూ ఉన్నాను. నాకు ఇదైతే చాలా బాగా వర్క్ అయింది అనిపించింది అనమాట. ఆకలి కూడా అంత వేయట్లేదండి. అలాగే ఇంకోటి ఏంటంటే నాకు ఉత్తునే గ్యాస్ ఫామ్ అయిపోయేది అనమాట. ఆ గ్యాస్ ప్రాబ్లం కూడా నాకు లేదు. ఈ వాటర్ తాగటం మొదలుపెట్టిన కాడి నుంచి నేను ఇంచుమించు వారం రోజులు బట్టి తాగుతున్నాను. అండ్
ఇప్పుడు పొద్దున్నే ఎర్లీగా వీడియో షూట్ చేస్తున్నాను కాబట్టి ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. యాక్చువల్గా అయితే చూపించట్లేదనమాట. ఇప్పుడైతే చాలా బాగా పనికొస్తుంది ఈ వాటర్. మీరు కూడా ఖచ్చితంగా తాగండి. మార్నింగ్ వీలైతే మార్నింగ్ తాగండి, నైట్ పడుకునేటప్పుడు తాగాలనుకుంటే నైట్ తాగండి. ఇంక ఇప్పుడు ఏంటంటే ఇల్లు అదంతా ఊడ్చుకొచ్చేసాను. ఇంక ఇల్లు మాప్ పెట్టేలోపుగా ఏంటంటే ఈ జీలకర్ర వాటర్ పొయ్యి మీద పెట్టుకొని సిమ్లో పెట్టేసుకుంటున్నాను అనమాట. నేను ఇల్లు మాపది పెట్టుకుని వచ్చేలోపుగా ఈ జీలకర్ర నీళ్ళు అవి చక్కగా మరిగిపోతాయి అనమాట. నేను నైటే మాపది పెట్టేద్దాం అనుకున్నానండి. ఇంకా అసలు చాలా లేట్ అయిపోయింది. నిన్న పని కూడా చాలా ఎక్కువైపోయింది. ఫ్రిడ్జ్ క్లీనింగ్ అది కూడా నేను నిన్నే పెట్టుకోవడంతో నాకు హెవీ వర్క్ అయిపోయిందనమాట. ఇంకా అందుకోసమనేసి నేను నిన్న అయితే ఇది చేయలేదు. యాక్చువల్గా అయితే నేను ప్రతిసారి కూడా నైటే మాప్ అవి పెట్టేసుకుంటాను ఇల్లు. ఇంకా ప్రొద్దున లేచేటప్పటికి దీపారాధనకి చేసుకోవడానికి ఈజీగా ఉండేలా చేసుకుంటాను. కానీ ఇంకా నిన్నంతా అన్ని పనులు ఒకే రోజు పెట్టేసుకునేటప్పటికి కష్టమైపోయింది అనమాట. మీలో ఎంతమంది నాలాగా ఒకే రోజులో మొత్తం అన్ని పనులు చేసి అవతల పడేస్తారు? కొంతమంది అయితే వారం రోజుల నుంచి ఇంకా స్టార్ట్ చేస్తారనమాట. ఒక్కొక్క పని. నాకు ఎందుకు అలా చేస్తే నచ్చదనమాట. ఏంటంటే అప్పటికప్పుడు అంటే తెల్లారితే పండగ అనగా తెల్లారితే పూజ అనగా అప్పుడు మనం నీట్గా చేసుకుని పెట్టుకుని ఇంకా పొద్దున్నే దీపారాధన చేసుకుంటే చాలా హాయిగా ఇల్లు కూడా చాలా ప్లెజెంట్గా అనిపిస్తూ ఉంటుంది. అదే లేదు మనం ఒక వారం ముందే మొత్తం అంతా శుభ్రం చేసుకుని పెట్టేసుకుని మళ్ళీ దీపారాధన చేసేదానికి ఎక్కడ దుమ్మ అక్కడ ఉంది, ఎక్కడ ఇదంతా అక్కడ ఉంది, ఏదో చిరాగ్గా ఉంది అన్న ఫీల్ అయితే నాకు వస్తుంది అనమాట. మీలో ఎంతమంది నా అలా చేస్తారు? అలాగే మీరు వారం ముందే పనులన్నీ చేసుకుని పెట్టుకుంటారా అన్నది కూడా నాకు ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇంక ఇప్పుడు ఇల్లు మాపంతా అయిపోయింది కదా, ఇంక చక్కగా బ్రష్ చేసేసుకుని ఇప్పుడైతే వాటర్లోకి నిమ్మకాయ అయితే వేసుకుంటున్నాను అనమాట. ప్రొద్దున్నే మనం నిమ్మకాయ తీసుకుంటాం వల్ల ఎంత మంచి ప్రయోజనాలు ఉంటాయో మీ అందరికీ తెలుసు, నేను విడిగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇంకా అందుకోసమనే ఆ వాటర్ లోకి ఒక నిమ్మకాయ అయితే వేసుకుంటున్నాను అనమాట. ఫస్ట్లో తాగటం చాలా కష్టం అనిపించింది. ఎందుకు ఇది వచ్చింది, చక్కగా టీ పెట్టుకుంటే ఇది అయితే హాయిగా ఉంటుంది కానీ ప్రాణం ఈ గేటర్లు ఎందుకురా స్వామి అని అయితే అనిపించింది. కానీ హెల్త్ ఈజ్ వెల్త్ అండి. హెల్త్ బాగుంటేనే మనం ఏదైనా చేయగలుగుతాం, ఎలాగైనా ఉండగలుగుతాం అనమాట. ముందు మనం హెల్త్ని చూసుకోవాలి. మన హెల్త్ బాగుందంటే ఎంత చక్కగా అయినా నోటికి ఫుడ్ని అందించవచ్చు. అదే హెల్త్ బాగోలేదంటే చప్పిడి ముద్దలు తినాల్సి వస్తుంది. ఎప్పుడైనా కానీ ప్రతి ఒక్కరు హెల్త్ని చాలా కేర్ఫుల్గా చూసుకొని, నాకు అంతా చేయి జారాక గుర్తొస్తూ ఉంది హెల్త్ గురించి. అదే నేను డెలివరీ అవ్వగానే జాగ్రత్తలన్నీ తీసుకుంటే నేను ఇంత వెయిట్ గెయిన్ అవ్వను అండ్ ఇంత ఇబ్బంది పడను. ఎవరైనా కొత్తగా మదర్స్ అయిన వాళ్ళు వెయిట్ గురించి చాలా కేర్ఫుల్గా ఉండండి. మీకు బాలింతగా ఉన్నప్పుడే వెయిట్ తగ్గటం చాలా ఈజీగా ఉంటుంది అనమాట. ఇంకా వాటర్ తాగేసి నేను స్నానంకి వెళ్ళి అయితే వచ్చేసాను అనమాట. ఇంక ఇప్పుడు ఏంటంటే ప్రసాదాల కోసం అనేసి కుక్కర్లో అయితే తీసేసుకుంటా ఉన్నాను. చాలా మంది కూడా ప్రసాదాలు చేయడానికి సపరేట్ గిన్నెలు పెట్టుకుంటారండి. నాకైతే సపరేట్ గిన్నెలు అయితే ఏమీ లేవన్నమాట. నేను ఎప్పుడు వంటలకు వాడుతూ ఉంటాను. నేను అనుకుంటూ ఉంటాను సపరేట్గా ఏదైనా గిన్నె పెట్టుకోవాలని, కానీ అవ్వట్లేదు. అండ్ ఇక మీదటైనా పెట్టుకోవడానికి ట్రై చేయాలి. అండ్ కాకపోతే నేను ఇంట్లో ఏదైతే గిన్నెలు వాడతానో మామూలు వంటలకి అయ్యే వాడతాను. కాకపోతే అన్వి వండిన వాటిని మ్యాక్సిమం వాడకుండా ట్రై చేస్తాను. కాకపోతే అన్వి తినే వాళ్ళని ఖచ్చితంగా ఏదో ఒక గిన్నెకి అవుతూనే ఉంటుంది. ఇవన్నీ పెట్టుకున్నామంటే మనం పూజలు చేయలేము, ఏమీ చేయలేము అనమాట. మన ఇంట్లో ఎలా ఉంటాయో దానికి అనుకూలంగానే చేసుకోవాలి. మీకు అలాంటి సెంటిమెంట్స్ ఉంటే కనుక ఖచ్చితంగా ఫాలో అవ్వండి. నేనేంటంటే నా ఇంట్లో ఏవి ఉంటాయో, నాకు అందుబాటులో ఏవి ఉంటాయో, నాకు అనుకూలంగా ఏవి ఉంటాయో వాటితోనే నేను వంటలు అన్నవి చేసేస్తూ ఉంటాను. ఇంక ఈ శంకలన్నీ పెట్టుకున్నాము అంటే మనం దేవుడికి మనస్ఫూర్తిగా దండం కూడా పెట్టుకోలేమన్నమాట. ఇంకా నేనైతే రైస్ పెట్టేసుకుంటున్నాను. ఇంకా ఈ రైస్ కుక్ అయ్యేలోపుగా ఏంటంటే నేను ఇంక ఇప్పుడు ఏంటంటే ఉగాది పచ్చడి అయితే చేసేద్దామండి. దానికోసం అనేసి నేను వేప పువ్వునైతే ఒలిచేసుకుంటున్నాను అనమాట. ఇప్పుడంటే ఈజీగా దొరికేస్తుందండి. మా చిన్నప్పుడు వేప పువ్వు కోసం ఎంత కష్టపడే వాళ్ళమో తెలుసా అండి. చెట్టులు ఎక్కి ఆ వేప చిగురంతా కోసుకుని ఆ వేప చిగురులో పువ్వు ఉంటే ఆ పువ్వునంతా జాగ్రత్తగా ఒలుచుకుని మా అమ్మ వాళ్ళకి ఇచ్చి, అలాగే మామిడి రొమ్మలు కోసుకొచ్చి మామిడికాయలు కోసుకొచ్చి ఎంత అవస్థ పడేవాళ్ళం అనుకున్నారు. పండగ అంటే చిన్నపిల్లలదేనండి ఆడావిడి. ఇప్పుడు అదేమీ లేదండి. ఇప్పుడు పిల్లలకి అవేమీ కూడా తెలియట్లేదు అనమాట. మామిడికాయ కోసం అనేసి ఎంత అవస్థ పడేవాళ్ళం అండి. అసలు రాళ్ళ పెట్టి కొట్టి చెట్లు ఎక్కి అవ్వెక్కి ఇవ్వెక్కి అక్కడి నుంచి పాడి దెబ్బలు తగిలించుకుని అయినా సరే ఒక మామిడికాయ కోసుకుంటే అసలు ఎంత దెబ్బల గిబ్బల ఇవి కూడా ఏం గుర్తొచ్చేవి కాదనమాట. అంత ఎంజాయ్ చేసేవాళ్ళం ప్రతి పండగని. ఇప్పుడు పిల్లలు అస్సలు ఏమి తెలియవు అనమాట. అండ్ మనకి తెలియకుండా పోతుంది, మనమే మర్చిపోతున్నాం అన్నీ కూడాను. నిజంగా నాకు ఈ పండగ చేసుకుంటుంటే నాకు చిన్నప్పుడు జ్ఞాపకాలు బోల్డ్ అయితే గుర్తొచ్చినాయి అనమాట. అసలు ఈ మామిడికాయల కోసం అయితే ఒక మినీ యుద్ధమే చేసేవాళ్ళం. ఎక్కడ మార్కెట్లో
తోటలో మామిడికాయ దొరికేది కాదు. చెట్లు ఉన్న వాళ్ళేమో మామిడికాయ ఇవ్వటానికి ఇష్టపడేవాళ్ళు కాదు. దొంగచాటుగా రాళ్ళు పెట్టి అవి పెట్టి కాయ కోసి ఒకవేళ వాళ్ళకి దొరికిపోతే వాళ్ళతో తిట్లు తిని హోరి దేవుడా ఎంత హ్యాపీగా ఎంత ఎంజాయ్ చేసేవాళ్ళమండి మన బాల్యాన్ని. ఇప్పుడు పాపం పిల్లలకి అవి ఏమీ లేవనమాట. ఇంక ఇప్పుడు నేను ఏంటంటే మామిడికాయని చక్కగా తురిమేసుకున్నానండి, తొక్క తీసేసి తురిమేసుకుని ఇప్పుడు ఇందులో చిటికెడంత కారము చిటికెడంత సాల్ట్ వేసేసుకుని అలాగే ఒక అట్టిపండుని చక్కగా మెదిపేసుకున్నానండి. అలాగే ఇందులో దంచిన బెల్లం పొడిని ఒక 2 టేబుల్ స్పూన్లు అలాగే మనం ఒలుచుకున్న వేప పువ్వుని కూడా వేసేసుకుని అలాగే నేను ఒక చిన్న నిమ్మకాయ అంత చింతపండుని అయితే నానబెట్టుకున్నానండి. ఈ నానబెట్టుకున్న చింతపండు గుజ్జును కూడా తీసేసుకుని మరలా కొద్దిగా వాటర్ అడ్జస్ట్ చేసుకుని కలిపేసుకుంటున్నాను. చాలామంది ఇందులో పుట్నాల పప్పు, మామిడికాయ ముక్కలు అలాగే వచ్చేటప్పటికి కొబ్బరి ముక్కలు ఇవన్నీ వేస్తారు, కానీ నేను ఏమేనండి ఇలా సింపుల్గా చేస్తాను. కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అనమాట. నేను ఎప్పుడు కూడా ఈ విధంగానే చేస్తాను, కానీ ఒక్కొక్కరు ఒక్కొక్కలా చేస్తారు కాబట్టి ఇది నా టేస్ట్ అనమాట, ఇది నా స్టైల్. మీరు నెక్స్ట్ ఉగాదికి ఖచ్చితంగా ఇలా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇంక ఇప్పుడు ఏంటంటే నేను దేవుడు సామాన్యం అయితే తోమేసుకుందామని తెచ్చేసుకున్నాను అనమాట. ఇంక ఇప్పుడు దేవుడు సామాన్యాన్ని కూడా మొత్తం అంతా నీట్గా అయితే తోమేసుకున్నాను, ఇలా ఆరబెట్టేసుకుంటున్నాను అనమాట. ఈ దేవుడి సామాన్యం తోమడమే నాకు చాలా పెద్ద పని అండి. చాలా ఉంటాయి, చిన్న చిన్న ప్లేట్లు, స్పూన్లు ఇవన్నీ ఉంటాయి అనమాట. ఇవన్నీ తోమడం అంటే నాకు చాలా విసుగు, కానీ పూజ చేసేటప్పుడు ఖచ్చితంగా ఇలా తోమేసుకుంటాను. పండగల టైంలో ఖచ్చితంగా ఇలా తోమేసి పక్క పెట్టేసుకుంటాను. ఇప్పుడు మనం తయారు చేసుకున్న పచ్చడిని కూడా నేను ఒక గిన్నెలోకి తీసుకుని ఇంకా అన్నీ కూడా ఒక దగ్గర పెట్టేసుకుంటున్నాను అనమాట. దేవుడి సామాను పూజకి కావాల్సినవన్నీ ఓ దగ్గర పెట్టేసుకుంటే మనకి పూజ చేసుకునేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది అనమాట. ఇంక ఇప్పుడు ఏంటంటే గడపలకి అవి బొట్లు అయితే పెట్టేసుకుంటున్నాను అనమాట. ఇవన్నీ కూడా నేను నిన్న చేసుకోవాల్సిన పనులు అనమాట. నిన్న కొంచెం క్లీనింగ్ అది ఎక్కువ పెట్టుకునేటప్పటికి నిన్న చేయడానికి వేవి అవ్వలేదన్నమాట. ఇంక ఇవన్నీ కూడా పొద్దున్నే చేస్తున్నాను. అండ్ నా ఉద్దేశం ఏంటంటే 7 దీపారాధన అయిపోవాలని, కానీ 7:30 అయిపోయిందండి నా దీపారాధన అంతా అయ్యేటప్పటికి. ఎందుకంటే ఈ పళ్ళన్నీ పొద్దున్నే చేసుకుంటామైంది. 3 లేసినా సరే నాకు 7:30 అయిపోయింది అనమాట దీపారాధన అయ్యేటప్పటికి. ఇంకా ఈ గుమ్మాల కాడ, తులసి కోట కూడా అన్నిటి కాడ ముగ్గులు అయితే పెట్టేసుకునే లోపుగా ఏంటంటే నాకు రైస్ కూడా ఉడికిపోయింది. రైస్ ఆఫ్ చేసుకున్నాను, ఆవిరి కూడా పోయినాయి అనమాట. ఇప్పుడు నేను ఏంటంటే పులిహోరకి కావాల్సినంత రైస్ని అయితే తీసేసుకుంటున్నాను. ఈ ఒక్క రైస్ తోటి నేను 3 రకాల రెసిపీస్ అయితే చేస్తున్నా, అంటే పిండి వంటలు చేస్తూ ఉన్నాను అనమాట దేవుడికి నైవేద్యం కోసం అనేసి. ఇంకా పులిహోర కోసం అనేసి రైస్ని తీసుకుని ఇలా పొడి చేసేసాను అనుకోండి, త్వరగా చల్లారిపోతుంది అనమాట. ఇది చల్లారే లోపుగా నేను మిగిలిన పిండి వంటలు అయితే కానిచ్చేద్దాం అనేసి ఇంకా ఈ రైస్ని అయితే పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఈ రైస్ని కొంచెం పప్పు గుడితోటి మెదిపేసుకుంటున్నాను. ఈ విధంగా మనం ఒకసారి మెదిపేసుకున్నాం అంటే ఇంకా మిగిలిన నేను చేయాలనుకున్న వంటలకి ఈ రైస్ పర్ఫెక్ట్ గా ఉంటుంది అనమాట. అందుకోసం అనేసి పప్పు గుర్తుతోటి ఒకసారి మెదిపేసుకున్నాను. ఇంక ఇప్పుడు ఈ రైస్ తోటి నేను పరవన్నము, చక్కెర పొంగల్ అయితే చేస్తున్నాను. ఇంకా పరవన్నం కోసం అనేసి ఒక గుండెగా పెట్టుకుని అందులో కొన్ని పాలు వేసుకుని ఇప్పుడు మెదుపుకున్న రైస్ ఉంది కదా, ఈ రైస్ని ఈ పాలల్లో అయితే వేస్తున్నాను అనమాట. వేసి చక్కగా ఈ పాలు సగం అయ్యేంత వరకు ఈ రైస్ని ఉడకబెట్టుకోవాలి పాలల్లో, అప్పుడు కమ్మగా ఉంటుందన్నమాట మనం చేసుకునేటువంటి పరవన్నం. ఇంకా పరవన్నంలోకి బెల్లం కోసం అనేసి, బెల్లం పాకం కోసం అనేసి కొద్దిగా వాటర్ వేసుకుని ఒక 1/2 కేజీ బెల్లాన్ని కచ్చబచ్చ దంచేసుకుని ఆ వాటర్లో వేసి కొంచెం తీగ పాకం వచ్చేదాకా మనం మరిగించుకోవాలండి. ఇప్పుడు ఈ పాలకుంటికి నాటి మార్చుకుని ఇప్పుడు పులిహోరకి కావాల్సిన పోపుని ఇక్కడ ఈ మూకిడి మీద చేసేసుకుందాము. నేను ముందుగా ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడెక్కాక ఒక 100 గ్రాముల పల్లీలు అయితే వేసుకున్నాను. నేను పులిహోర కొంచెం ఎక్కువ క్వాంటిటీ చేస్తున్నాను కాబట్టి పల్లీలు ఎక్కువ వేసుకున్నాను. అలాగే ఒక 50 గ్రాముల జీడిపప్పు కూడా వేసుకున్నాను. జీడిపప్పు పల్లీలు చక్కగా ఒక 80% వేగాక తీసేసుకోవాలి. మనం 100% వేపుకున్నాం అంటే మాడిపోతాయండి. 80% వేగగానే అందుకనే తీసేసుకోవాలన్నమాట. ఇలా పల్లీలు అవి తీసేసుకున్నాక ఇప్పుడు ఇందులోనే పోపు వేసేసుకుంటున్నాను. నేను పోపు ఎలా వేసుకుంటున్నాను అన్నది చూపిస్తున్నాను. అండ్ చాలామంది పచ్చనపప్పు అవి వేసి పోపు పెడతారు, కాకపోతే నేను ఓన్లీ పచ్చనపప్పు స్కిప్ చేసేస్తాను. పచ్చనపప్పు అసలు వేయనమాట పోపుల్లో. అలాగే పొట్టు మినపప్పు ఒక 2 టేబుల్ స్పూన్లు, ఒక టేబుల్ స్పూన్ ఆవాలు, ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర, ఒక 4 ఎండుమిరపకాయ చిలుకలు, అలాగే ఒక 4 రెమ్మల కరివేపాకు, ఒక టేబుల్ స్పూన్ పసుపు, 2 చిటికెళ్ళ ఇంగవ వేసుకొని చక్కగా వేపుకోవాలన్నమాట. ఇంగవ పోపు మంచి కమ్మటి వాసన వచ్చేదాకా మనం పోపుని అన్నది వేపుకోవాలన్నమాట. ఇంక ఇప్పుడు ఈ పోపు అది వేగిపోయాక స్టవ్ ఆఫ్ చేసుకుని కొంచెం పోపుని చల్లారనివ్వాలండి. ఈ లోపుగా నేనంటే ఒక 2 నిమ్మకాయ రసాన్ని వేసేసుకున్నాను. ఇప్పుడు ఇందులోనే రుచికి సరిపడక సాల్ట్ వేసేసుకున్నాను. ఇప్పుడు వేపుకున్న పల్లీలు, జీడిపప్పు కూడా వేసేసుకుని అలాగే చల్లారిన పోపును కూడా వేసేసుకుని మొత్తం అంతా కలిపేసుకోవాలన్నమాట.
ఎంతో రుచికరమైన నిమ్మకాయ పులిహోర రెడీ అయిపోయిందనమాట. ఇలాంటి వంటలు సింపుల్గా అయిపోతాయండి. చింతపండు పులిహోర అయినా సింపుల్గా అయిపోతుంది, కానీ నాకు చింతపండు పులిహోర కంటే కూడా ఇలా నిమ్మకాయ పులిహోర ఈజీగా అయిపోతుంది అని అనిపిస్తుంది అనమాట. ఇలా ఒక్కసారి రైస్ పెట్టేసుకున్నామంటే ఆ ఒక్క రైస్ తోటి మనం ఇన్ని రకాల రెసిపీస్ చేసుకోవచ్చు. అక్కడ చింతపండు అయిపోయింది కాబట్టి ఇప్పుడు నేను పరవన్నం కూడా వండేసుకున్నాను అనమాట. పరవన్నం చూసారుగా, పాలు అనేవి మనం 1/2 లీటర్ పాలు వేసుకున్నాం, ఇప్పుడు 1/2 లీటర్ అయినాయి అనమాట. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ పాకాన్ని అయితే చల్లారబెట్టేసుకోవాలి. ఈ చల్లారేలోపు ఏంటంటే నేను కొంచెం ఇలాచీ వేసుకున్నాను. చాలామంది ఇలాచీ పౌడర్ వేసుకుంటారు, నాకు అలా నచ్చదనమాట. ఇలాచీ మనం తినేటప్పుడు నోటికి తగులుతూ ఉంటే ఆ ఫ్లేవర్ అన్నది బాగా తెలుస్తుంది అనమాట. ఇంకా ఇలాచీ వేసి ఒక 10 నిమిషాల పాటు ఉడికించుకున్నాక ఇప్పుడు మనం చేసుకున్న బెల్లం పాకం ఉంది కదా, ఆ బెల్లం పాకం వేసుకుని ఒకసారి కలిపేసుకుని స్టవ్ ఆఫ్ చేసేయాలి. బెల్లం వేసాక స్టవ్ వేసి మరిగించాము అంటే ఇరిగిపోతుంది కాబట్టి వెంటనే మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుని బెల్లం పాకం వేసుకుని ఇప్పుడు కొద్దిగా జీడిపప్పు వేసుకుని కలిపేసుకుని పక్కా పెట్టేసుకుంటామే. పరవన్నం కూడా తయారైపోయింది, చాలా బాగుంటుంది. ఒక్కసారి ఈ విధంగా ట్రై చేయండి. ఇప్పుడు మనకి కొంచెం బెల్లం పాకం ఉంది కాబట్టి ఇందులో కొద్దిగా రైస్ అయితే వేసుకుంటున్నాను. ఈ రైస్ వేసుకుని మొత్తం ఇదంతా రైస్లో కుక్ చేసుకోవాలన్నమాట. ఇలా కుక్ చేసుకుంటే మనకి చక్కెర పొంగల్ కూడా తయారైపోతుంది. చక్కెర పొంగల్లో చాలామంది కూడా పెసరపప్పు అలాగే కొబ్బరి ఇవన్నీ కూడా వేస్తూ ఉంటారు. నేను ఇవన్నీ ఏమైందండి చాలా సింపుల్గా చేసేసుకుంటాను అనమాట. చక్కెర పొంగల్ అనేది ఎప్పుడైనా టైం ఉంది నాకు కొంచెం అన్నప్పుడు మీ జీడిపప్పు ఇవన్నీ కూడా వేసుకుని చేసుకుంటాను, కానీ టైం లేదనుకున్నప్పుడు ఇలా సింపుల్గా కొద్దిగా నెయ్యి వేసుకుని బెల్లం పాకంలో కొంచెం అన్నం ఉడకబెట్టుకున్న అన్నం వేసేసుకుని చక్కగా ఇలాగా మొత్తం అంతా దగ్గరగా అయ్యే విధంగా ఉడికిచ్చేసుకున్నాను అనమాట. చక్కెర పొంగల్ కూడా తయారైపోతుంది. మీకు దగ్గర ఉంటే కనుక ఇందులోనే కొంచెం ముద్దార్త కర్పూరం వేసుకుంటే అచ్చం గుళ్ళో తినేటువంటి టేస్ట్ వస్తుంది అనమాట. ముద్దార్త కర్పూరము ఒక 2 తులసి దళాలు వేసుకున్నారంటే అచ్చం మనం టెంపుల్లో తింటున్న ఫీలింగ్ వస్తుంది అనమాట, ఆ టేస్ట్ వస్తుంది. ఎప్పుడైనా మీరు ఇంట్లో చేయాలి అనుకున్నప్పుడు ఈ విధంగా చేయండి. ఇంక ఇక్కడితో ప్రసాదాలు అయితే తయారైపోయినాయి అనమాట. ఇంకా పూజ గదిని అయితే శుభ్రం చేసేసుకుని పూజ అంతా చేసేసుకున్నానండి. ఈ పూజ కోసం ఎంత అవస్థపడ్డాను, 3ంటికి లేచి చేశాను అనమాట. ఇంక ఇక్కడితో వీడియో అయితే అయిపోయింది ఫ్రెండ్స్. ఈ వీడియో ఎలా అనిపించింది, నేను చేసిన ప్రసాదాలు ఎలా అనిపించినాయి, చాలా సింపుల్గా అనిపించినాయి కదా. ఖచ్చితంగా మీరు ఎప్పుడైనా పూజలు ఉన్నప్పుడు ఏమైనా ప్రత్యేకంగా వంటలు చేయాలనుకున్నప్పుడు ఆ విధంగా ట్రై చేయండి. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూసినందుకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్.